వామ్మో! ఈ దయ్యం వ్యవహారాలు అస్సలు మామూలుగా లేవు. ఇప్పటి వరకు ఇన్ని స్టోరీస్ చెప్పాను. కానీ ఇలాంటి దయ్యం ఎక్కడ తగలేదు. ఏ స్టోరీలో కూడా ఇంత భయంకరంగా, ఎంత ఘోరంగా ఉన్నాయో దీని ఆగడాలు. వీళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ తో ఒక సినిమానే తీయొచ్చు, అలా ఉంది ఈ కథ. అయితే మాత్రం ఈ దయ్యం బారి నుంచి ఆ వ్యక్తిని కాపాడుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక యుద్ధమే చేశారు. వాళ్ళందరినీ కూడా ఒక ఆట ఆడించింది ఇది. అసలు దీని కథ ఏంటి, అసలు ఇది ఎందుకు ఆ వ్యక్తిని అంతగా ఇబ్బంది పెట్టింది? ఈ ఆత్మను తరిమి కొట్టడానికి సాక్షాత్ అమ్మవారే దిగొచ్చారు. మరి ఆ దైవశక్తి ముందు దీని ఆగడాలు ఆగాయో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దాం. నా పేరు సింధు. మా ఊరు వచ్చేసి చెన్నూరు ఊరు, అది నెల్లూరు డిస్టిక్లో ఉంది. ప్రజెంట్ నాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. మేము మా పేరెంట్స్కి మొత్తం ముగ్గురము. నాకు ఒక అక్క, ఒక అన్నయ్య ఉన్నారు. మా ముగ్గురికి ప్రజెంట్ అయితే ఇప్పుడు మ్యారేజెస్ అయిపోయాయి. బట్ రీసెంట్గా మా లైఫ్లో చాలా చాలా భయంకరమైన సంఘటన జరిగింది. అది 2021వ సంవత్సరం మార్చ్ మంత్. మా ఇంట్లో అందరూ నా పెళ్లి హడావుడిలో ఉన్నారు. ఇంకొక నెలలో నా పెళ్ళి. అందరం చాలా సంతోషంగా ఉన్నాము. కానీ మా అందరికీ తెలియని విషయం ఏంటంటే, మా అక్క వాళ్ళ హస్బెండ్ అంటే నాకు బావ అవుతారు, తన ఒంట్లో ఒక పెద్ద పిశాచి ఉందని. ఇక్కడ మా ఇంట్లో అందరూ పెళ్లి హడావుడిలో ఉంటే, కానీ మా అక్క వాళ్ళ ఇంట్లో మాత్రం అందరూ ఆ పిశాచి హడావుడిలో ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే, మా అక్క పెళ్ళి 2020వ సంవత్సరంలో జరిగింది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఆ రోజు. వాళ్ళు ఫస్ట్ నైట్కి మా ఇంటికి వచ్చారు. 3 రోజులు ఉన్నారు. 3rd డే మా ఇంట్లో వాళ్ళు దేవుడికి పెట్టుకున్నారు. ఇక్కడ దేవుడు అంటే మా ఊరి గ్రామ దేవత పోలేరమ్మ తల్లికి పెట్టుకున్నారు. అప్పుడే మా జీవితాల్లోకి అదొచ్చింది. అదొచ్చిన సంగతి కూడా మేము అసలు గమనించుకోలేదు. ఆ రోజు మా అక్క బావ నిండు పసుపు కాళ్లతో ఉన్నారు. వాళ్ళని తీసుకొని మేమందరం పోలేరమ్మ తల్లి గుడికి వెళ్ళాము. మా ఇంటి పక్కన వీధిలోనే ఒక హిందూ ఆమె వయసు కూడా చాలా పెద్దది, ముసలావిడ. ఆమె చనిపోయింది. చాలా దారుణమైన పరిస్థితిలో చనిపోయింది. ఆమె బతుకున్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు ఒక వేశ్యగా చేస్తూ ఉండేది. ఈ విషయం మాకైతే తెలియదు. ఆ రోజు మేమందరం గుడి లోపలే ఉన్నాము. మన్నయ్య ఇంకా గుడికి రాలేదు. నేను ఫోన్ చేసి వస్తానని చెప్పి మా బావ గుడి బయటికి వెళ్ళారు ఫోన్ మాట్లాడడానికి. మా అన్నయ్య ఏమో నాకు వర్క్ ఉంది బావా, నేను రాలేను, మీరు చూసుకొని రండి అన్నారు. అప్పుడు మా బావ సరే చరణ్ నేను ఉన్నాలే అన్నాడు. ఆ మాట అనడమే మా బావ చేసిన పెద్ద తప్పు. ఎందుకు ఇలా అన్నాననేది నేను లాస్ట్లో చెప్తాను. కరెక్ట్గా అదే టైంకి ఆమె శవం వస్తుంది. ఇంతలో ఏమైందో ఏమో, ఆమె శవాన్ని మోసుకొస్తున్న వాళ్ళు కొంత దూరంలోనే ఆమెని కింద పెట్టేసి నేనెత్తను, నేను మోయను అని వాదించుకుంటున్నారు. మా బావ వాళ్ళకి ఎదురుగా నిలబడున్నాడు. ఇదంతా కూడా ఆమెకి మా బావకి ఒక 2 లేదా 3 అడుగుల దూరం నుంచే జరుగుతుంది. మా బావేమో అవేమీ పట్టించుకోలేదు. వాళ్ళు చివరికి ఆమెను మా బావ ముందు నుంచే తీసుకొని వెళ్లారు. ఎందుకంటే మేం వెళ్ళిన గుడి పక్కనే శ్మశానం ఉంటుంది, అందుకే ఆ దారి నుంచే వెళ్లారు వాళ్ళు కూడా. తర్వాత మేమందరం మా బావని గుడి లోపలికి రమ్మని పిలిచాము. మా బావ అప్పటి వరకు వస్తాను అన్నవాడు కూడా అది క్రాస్ అయిన తర్వాత నుంచి నేను రాను, మీరు చూసుకొని వచ్చేయండి అన్నాడు. గుడిలో పూజంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. అదే రోజు సాయంత్రం మళ్ళీ 3వ నిద్ర చేయడానికి మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మా బావ చాలా 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 మారిపోయారు. ఎప్పుడు మా అక్కతో చాలా సరదాగా ప్రేమగా ఉంటాడు. కానీ మా అక్కని నువ్వు అలా గాజులు వేసుకోకు, పట్టీలు పెట్టుకోకు, బొట్టు పెట్టుకోకు, ఎందుకంత అందంగా రెడీ అవుతున్నావు, అనవసరంగా టైం వేస్ట్, నా దగ్గరికి రాకు అని ఇలాగ తనతో ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మా అక్కేమో మా అమ్మకి ఫోన్ చేసి అంతా చెప్తూ బాధపడుతూ ఉండేది. మా అమ్మ ఏమో సరేలే అమ్మ సర్దుకోపో అని చెప్పేది. కానీ మా బావ అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో మాకు అర్థం కాలేదప్పుడు. ఎప్పుడు కూడా నాన్ వెజ్ తినడము, ఎప్పుడు పడుకొని ఉండడము, ఎక్కువ ఫుడ్ తినేయడము ఇలా చేసేవారు. మా బావ అసలు ఎప్పుడు అలా ప్రవర్తించేవారే కాదు. ఈవెన్ మా ఇంటికి వచ్చినా అలాగే చేసేవాడు. మాకు అసలు అప్పుడు తెలీదు తన ఒంట్లో పిశాచి ఉందని. అయితే అలా ఒక 1.5 year అయిపోయింది. మా అక్కకి ఒక బాబు కూడా పుట్టాడు. అయితే ఒకరోజు మా అక్క వాళ్ళ ఇంటికి ఒక ఆమె వచ్చింది. మా అక్క వాళ్ళ మామయ్య ఏంటంటే ఫినాన్స్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఆమె
ఆమె ఆయనతో మాట్లాడాలి అని ఇంటికి వచ్చింది. ఇంతలోనే మా బావ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. అంతే, ఆమె మా బావని చూసి చాలా భయపడింది. కానీ ఆమె ఆ విషయం ఎవ్వరితోనూ చెప్పలేదు. మా బావ ఒంట్లో ఉన్న ఆ దయ్యానికి కూడా అర్థమైపోయింది నన్ను తను కనిపెట్టేసింది అని. చాలా కోపంగా ఆంటీ వైపే చూస్తూ తను వెళ్ళేంత వరకు కూడా అక్కడే ఉన్నాడు. అందుకే ఆమె అక్కడున్న వాళ్ళతో ఎవ్వరితో చెప్పలేదు. అయితే ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మా మామయ్యకి కాల్ చేసి చెప్పిందంట, ఇట్లా మీ అబ్బాయి ఒంట్లో ఒక దయ్యం ఉంది అని. కానీ మా మామయ్య ఆమె మాటలు నమ్మలేదు. అయితే ఒక రోజు మా అక్క వాళ్ళు వాళ్ళ గ్రామ దేవతైన అంకమ్మ తల్లికి పెట్టుకున్నారు. అదే రోజు సాయంత్రం 6:30కి మా బావ ఒంట్లోకి అమ్మవారు వచ్చారు. అప్పుడు మా బావ ఇంట్లోనే ఉన్నారు. అయితే అమ్మవారు ఏం చెప్పారంటే, వీడి ఒంట్లో ఒక దయ్యం ఉంది, అది ఎన్నో నెలల నుంచి వీడి ఒంట్లోనే ఉంది, వీడినది చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసరికి మా అక్క వాళ్ళ అత్తయ్య, అసలు ఎవరమ్మా నా బిడ్డ ఒంట్లో ఉంది చెప్పమ్మా అని అడిగింది. దానికి ఆ అమ్మవారు ఈ కథ ఇక్కడ మొదలైంది కాదు అని మా అక్క వైపు చూపిస్తూ ఈ అమ్మాయి కుటుంబాన్ని ఇక్కడికి పిలవండి అని చెప్పింది. అటు చూస్తే ఏమో మా ఇంట్లో వాళ్ళు నా పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే మా నాన్నకి ఫోన్ వచ్చింది. మా మామయ్య కాల్ చేశారు, ఇక్కడ ఇలా జరుగుతుంది, అమ్మవారు మిమ్మల్ని వెంటనే బయలుదేరి ఇక్కడికి రమ్మన్నారు అని చెప్పారు. అప్పటికే టైం ఆల్మోస్ట్ నైట్ 8 అయ్యింది. ఇంకా అప్పటికప్పుడు మేమందరం ఒక ఆటో మాట్లాడుకొని బయలుదేరాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 అవర్ జర్నీ అంతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. మేము అక్కడికి వెళ్లే టైంకి మా బావ బెడ్రూమ్ లో పడుకొని ఉన్నారు. మేము లోపలికి వెళ్ళగానే మా అక్క అండ్ మా అత్తయ్య ఇద్దరు మాకు భోజనాలు పెడుతున్నారు. అయితే లోపల గురకలు పెట్టి నిద్రపోతున్న మా బావ చాలా అంటే చాలా ఎనర్జెటిక్ గా మా దగ్గరకు వచ్చి, మీరే తింటున్నారా, నాకు కూడా పెట్టండి, నాకు పెట్టారా లేదా, ఏది నా ప్లేట్ ఇటు ఇవ్వు అని అడుగుతున్నారు. మా బావ అలా అడిగేసరికి మా మామయ్య కర్డ్ రైస్ పెట్టించారు. ఆ పెరుగన్నం చూసి మా బావ ఒంట్లో ఉన్న దయ్యం చాలా వింతగా ప్రవర్తించింది. అదెలా అంటే, ఆ పెరుగును వాసన చూస్తూ మా అందరి వైపు ఏదోలా చూస్తూ అలా చేసింది. అదంతా చూసిన నాకు మా ఇంట్లో వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాలేదు. ఎప్పుడూ లేనిది బావ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకున్నాము. ఆ తరువాత మా బావ ఒక్కసారిగా రేయ్ వీడికి అన్నం పెట్టద్దు అని చెప్పాగాని గట్టిగా అరిచాడు. ఆ అరుపులకి మేమందరం స్టన్ అయిపోయి అంతే చూస్తూ ఉన్నాం. మా బావ ఒంట్లోకి అమ్మవారు వచ్చారు. ఇంకా వెంటనే అమ్మవారు ఆ ప్లేట్ ని దూరంగా విసిరేశారు. ఇంట్లో ఉన్న అన్నం మొత్తం బయట వేసేయమన్నారు. ఈవెన్ మా ప్లేట్లలో ఉన్న అన్నం కూడా తీసుకెళ్లి మా అక్క మొత్తం బయట పడేసింది. ఆ తరువాత అమ్మవారు మా అమ్మని నాన్నని పిలిచి, వీడి తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో వీడిని మీ ఇంట్లో వదిలారు, కానీ మీరు తెలిసో తెలియకో చాలా పెద్ద తప్పు చేశారు. మీరు నేను చెప్పేంత వరకు ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్లేదే లేదు. కాదు కూడదు అని వెళ్ళారో నేనంటే ఏంటో చూపిస్తా. ఇదంతా జరిగింది మీ వల్లే, మీ అజాగ్రత్త వల్ల, మీరు చేసిన ఈ తెలియని పొరపాటు వల్లే, కాబట్టి మీరు ఇక్కడే ఉండాలి నేను చెప్పేంత వరకు అని చెప్పింది. వెంటనే కొత్త పెళ్లి కూతుర్ని పిలవండి అని అన్నది. నేను వెళ్ళాను. నీ చేత్తో నాకు పసుపు నీళ్లు తాగించు అని చెప్పింది. అలాగే తాగించాను. నాతో ఆమె ఇలా అన్నది, నువ్వు వెళ్తున్న కుటుంబం అలాగే ఆ చుట్టుపక్కల మనుషులు ఎవ్వరూ అంత మంచివారు కాదు. ఎవరిని ఎక్కువగా నమ్మకు, ఎవరితోనూ ఎక్కువగా ఉండొద్దు. ఇది నీకే మంచిది, అర్థం చేసుకో. నువ్వు భయపడకు, నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను. నువ్వు వెళ్ళే ఇంటి ముందే నేనున్నాను అని చెప్పింది. ఆ తర్వాత మా నాన్నతో అలాగే మా అక్క వాళ్ళ మామయ్యతో ఆమె ఇలా చెప్పింది, ఇంకో 3 రోజుల్లో నాకు జాతర జరపండి, అప్పుడే నాకు దీన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది అని చెప్పింది. మీరు అనుకున్నంత చిన్నది కాదు ఇది. శివుడి అనుగ్రహంతో ఉన్న ఆత్మని ఎదుర్కోవడం సామాన్యమైన విషయం కాదు. అందుకే నన్ను నమ్మి నేను చెప్పినట్టు చెయ్యండి అని చెప్పింది. సరే అని అన్నారు. కానీ మాకెలా చేయాలో తెలియదమ్మా, అదీ కాక మా దగ్గర అంత డబ్బు కూడా లేదు అని అన్నారు. అప్పుడు ఆమె, రే అంతా నేను చూసుకుంటాన్రా, నీకెందుకు అని చెప్పింది. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మా అక్క వాళ్ళ ఇంట్లో జాతర పనులు మొదలయ్యాయి. చుట్టుపక్కల వాళ్ళకి ఇలా జరిగింది అని తెలిసి కొంతమంది చాలా హేళనగా మాట్లాడారు. మా మామయ్య తరపు బంధువులు కూడా చులకనగా చూశారు. ఎవ్వరూ మమ్మల్ని నమ్మలేదు. అందరూ మా బావకి పిచ్చి పట్టింది అని చాలా చులకనగా చూసేవారు. ప్రతిసారి కూడా మా బావ ఒంట్లోకి అమ్మవారు వచ్చి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేవారు.
ఎందుకంటే అసలు జాతర అంటేనే ఏం చేస్తారో ఎలా చేయాలో మాకు కానీ మా అక్క వాళ్ళ ఫ్యామిలీకి కానీ తెలియదు. ఇంట్లో ఉండే గుమ్మాలన్నిటికీ 3 రకాల ఆకులతో తోరణంగా పెట్టాలి అని చెప్పింది. అవేంటంటే మామిడాకులు, వేపాకులు, తమలపాకులు. ఇలా ఎందుకంటే ఈ 3 ఆకులున్న చోట ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండలేదు అని చెప్పింది. అలాగే నాకు 2 పోతులు కావాలి అని అన్నది. అంబలి, చీర, జాకెట్టు, పువ్వులు అన్నీ అడిగింది. అలాగే నాకు బలిచ్చిన తర్వాత ఆ రక్తాన్ని నాకు పుయ్యాలి, అప్పుడే నాకు దాన్ని సంహరించే శక్తి వస్తుంది. ఇలాగే నా చెల్లి పోలేరమ్మకు కూడా చేయాలి. అంటే ఈ కథ అక్కడే కదా మొదలయ్యింది. అందుకే నాకు నా చెల్లి పోలేరమ్మ తోడు కావాలి. అందుకే ఇలాగే నాకు చేసినట్టే నా చెల్లి పోలేరమ్మకు కూడా చెయ్యాలి అని చెప్పింది. ఏ లోటు కూడా రాకూడదు, అలాగే కొద్దిగా రక్తాన్ని ఇంటి చుట్టూ రక్షలాగా పోయండి అని చెప్పింది. ఆ జాతర రోజు రానే వచ్చింది. 2 పెద్ద గంగాళ్ళ నిండా అంబలి చేశాము. బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు. సరిగ్గా అప్పుడే మా బావ ఒంట్లోకి అమ్మవారు వచ్చారు. నాకు ముత్తైదువులందరూ కలిసి పసుపుతో స్నానం చేయించండి అని చెప్పింది. మాకు తెలియకపోయినా సరే అన్ని లాంఛనాలతో అమ్మవారే ఆమె జాగ్రత్తగా మా చేత అన్నీ చేపించుకుంది. మేము కూడా అందరం జాతర చాలా బాగా జరిగిందని సంతోషంగా ఉన్నాము. జాతర అయిపోయిన తెల్లారే మేము మా ఊరికి వెళ్ళిపోయాము. ఇంతలోనే బంధువులు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఇలా జరిగిందని చెప్పారు. మమ్మల్ని ఎవ్వరూ నమ్మలేదు. మాకందరికీ పిచ్చి పట్టిందని మాట్లాడుకున్నారు. ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయకపోగా పైగా పుల్లబెరుపు మాటలు. ఆ మాటలకి మాకు చాలా బాధ వేసింది. ఆ జాతర ఫంక్షన్కి వచ్చిన మా అమ్మ వాళ్ళ అక్క ఫ్యామిలీ, అంటే నాకు పెద్దమ్మ వాళ్ళు అవుతారు, వాళ్ళు కూడా మాతో పాటు మా ఊరికి వచ్చేసారు. అప్పటికే మేము మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాపర్గా ఫుడ్ తీసుకొని 10 రోజులు అయిపోయింది. ఎందుకంటే ఫుడ్ ఎక్కడున్నా అది మా బావ ఒంట్లోకి వచ్చేసి మా బావని తినేయాలి అని చూస్తుందంట. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. అమ్మవారు మొదటి నుంచి కూడా మా బావకి ఇంట్లో ఫుడ్ పెట్టనివ్వలేదు. ఎందుకంటే ఆత్మ చనిపోయే ముందు ఎంతో ఆకలి బాధతో, అలాగే ఎన్నో ఇబ్బందుల్లో, నరకం అంటే ఏంటో చూసి చనిపోయిందంట. అందుకే ఎక్కడ ఫుడ్ కనిపించినా అది మా బావ ఒంట్లోకి వచ్చి దాన్ని ఆకలి తీర్చుకునేది. అంతేకాకుండా ఆ టైంలో మా బావకి నోరు చుట్టూ, అలాగే తన గోళ్ళ చుట్టూ ఏదోలా వచ్చేసేది. అది చాలా చాలా నొప్పి అని మా బావ ఏడ్చేసేవాడు. అది చూసి మాకు చాలా బాధ వేసింది. మా అక్క వాళ్ళ ఊరిలో జాతర అయిపోయింది. ఇంకా మా ఊరిలో జాతర జరిపించడానికి మేము, అంటే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి వచ్చేసాము. కానీ మా అక్కని, మా అక్క వాళ్ళ బాబుని, అలాగే వాళ్ళ మామయ్యని మాత్రం అమ్మవారు అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉండమని చెప్పారు. అలా ఎందుకన్నారో మాకు కూడా తెలియదు. అందువల్ల మిగిలిన వాళ్ళం మాత్రమే వచ్చాము. మా ఇంటికి వచ్చేటప్పుడు మా అక్క నన్ను పట్టుకొని చాలా బాధపడింది. మీ బావకి ఇప్పుడు నువ్వు తోడుగా ఉండు, నేను ఇప్పుడు పక్కన లేను కదా, మీ బావ అంటే నాకు చాలా ఇష్టం, ప్లీజ్ మీ బావకి తోడుగా ఉండు అని చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత నాకు చాలా బాధ వేసింది. తనకు నేను ప్రామిస్ చేశాను, నేను చూసుకుంటానక్క అని. మేము మా ఇంటికి వచ్చేసాము. అందరం పడుకున్నారు. ఎందుకంటే అప్పటికే మేము భోజనం తిని దాదాపు ఒక 10 రోజుల పైనే అయ్యింది. కానీ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి అందరికీ ఫుడ్ పార్సిల్ తీసుకురమ్మని చెప్పారు. ఇంతలో నేను అందరి లగేజ్ని లోపల పెడుతున్నాను. అందరూ హాల్లో పడుకొని ఉన్నారు. కానీ మా బావ మాత్రం బెడ్రూమ్లో పడుకున్నారు. నేను లగేజ్ పెట్టాలి అని వెళ్ళే టైంకి మా బావ చాలా క్రూయల్గా పడుకొని ఉన్నారు. అది చూసి నాకు భయం వేసింది. బావ ఎప్పుడు ఇలాగ పడుకోడు కదా అని, ఏంటి ఇలా పడుకున్నారు అనిపించి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడు అని. దాంతో మా అన్నయ్య అండ్ తన ఫ్రెండ్ లోపలికి వెళ్ళి మా బావని లేపారు. అప్పుడు మా బావ ప్రవర్తించిన ప్రవర్తన నాకు ఇప్పటికీ భయంగానే ఉంది. అది నిద్ర లేచి ఇలా అన్నది, నేను వచ్చేసా, నా ప్లేస్కి నేను వచ్చేసా, ఈ బెడ్, ఈ మంచం నాకు చాలా ఇష్టం, వచ్చేసా అని అంటుంది. ఇప్పుడు నేను మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే అమ్మవారు మా భయం చూసి మాకు, మా బావ ఒంట్లో ఆ దయ్యం వచ్చినప్పుడు కొన్ని చేయమని చెప్పారు. అవేంటంటే అమ్మ అని నన్ను పిలవండి, లేదా కుంకుమ బొట్టు పెట్టండి, లేదా పసుపు నీళ్లు చల్లండి అని. అప్పుడు మా అన్నయ్య అమ్మవారు చెప్పినట్టే కుంకుమ బొట్టు పెట్టి
మా బావ మీద పసుపు నీళ్లు చల్లేటప్పటికి వెంటనే మా బావ ఒంట్లోకి అమ్మవారు వచ్చి మా అందరినీ తిట్టారు. ఎందుకంటే మా బావని ఆమె ఎప్పుడూ ఒంటరిగా వదలొద్దు అని చెప్పారు. అలాగే మా అన్నయ్య ఫ్రెండ్ తెచ్చిన భోజనంతో పాటే అది ఇంట్లోకి వచ్చింది అని చెప్పారు. ఆ రోజు కూడా మేము ఏం తినలేదు. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తెచ్చిన పార్సిల్ని బయట పడేసాము. ఇంతలో మా అన్నయ్య మా నాన్న జాతరకి కావాల్సిన పనులు చేసుకుంటున్నారు. సాయంత్రం అయ్యింది, అంతా బాగానే ఉంది. అమ్మవారు నాకు ఒక మాట చెప్పారు. అదేంటంటే జాతర పనులు మొదలైనప్పటి నుంచి అయిపోయేంత వరకు కూడా ఇంట్లోకి ఎవరొచ్చినా ఏ వస్తువు తీసుకొచ్చినా కూడా నువ్వు వాటిపైన పసుపు నీళ్లు చల్లాలి అని. ఇలా ఎందుకు చేయాలంటే అది వాటితో పాటు ఇంట్లోకి రావాలని చూస్తుంది అని చెప్పారు. నేను అమ్మవారు చెప్పినట్టే చేశాను. కానీ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండు 2 పోతుల్ని తీసుకొని వచ్చేటప్పుడు నేను పసుపు నీళ్లు చల్లడం మర్చిపోయాను. అప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కానీ నేను మాత్రం మా బావని గమనిస్తూనే ఉన్నాను. ఎందుకంటే మా అక్కకి నేను ఇచ్చిన ప్రామిస్ కోసం. అందులోనూ నాకు మా బావ అంటే చాలా ఇష్టం, అభిమానం కూడా. మా బావ చాలా మంచి వ్యక్తి. అయితే మా బావకి ఎదురుగానే ఆ 2 పోతులు కట్టేసి ఉన్నాయి. మా బావలో కొద్దిగా చేంజెస్ వస్తున్నాయి. అందరూ మాట్లాడుతూ ఉన్నా మా బావ మాత్రం అవి పట్టించుకోకుండా అదే పనిగా వాటి వైపే చూస్తూ ఉన్నాడు. ఇంకంతే మా బావ బిహేవియర్లో ఒక్కసారిగా చేంజెస్ వచ్చాయి. అది చూసిన నేను వెంటనే మా అన్నయ్యకి సైగ చేసి చూడు ఎలా చేస్తున్నాడో, ఇంట్లోకి తీసుకొని వెళ్ళు అనేసరికి మా అన్నయ్య రా బావ లోపలికి వెళ్దాము అని అన్నాడు. అయితే మా బావ మాత్రం నేను ఇప్పుడు రాను, మళ్ళీ వస్తా, నేను రాను అని అంటున్నాడు. ఇంకా నేను వెంటనే అందరికీ చెప్పా. అందరూ మా బావని లాక్కొని ఇంటి లోపలికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. కానీ మా బావ మాత్రం వాటి వైపే అలాగే చూస్తూ ఉన్నారు. ఇంకా నేను వెంటనే పసుపు నీళ్లు ఆ 2 పోతుల మీద చల్లేసరికి మా బావ ఒంట్లోకి అమ్మవారు వచ్చారు. నన్ను తిట్టారు, నీకే చెప్పాను కదా అని. ఆ తర్వాత మా బావ బెడ్రూమ్లోకి వెళ్ళాడు పడుకోవడానికి. కానీ అప్పుడే మా పెద్దమ్మ వాళ్ళ ఆడపడుచుకి, అంటే ఆమె మాకు అత్తమ్మ అవుతుంది, ఆమెకి ఎప్పుడు పూజ చేసినా ఆమె ఒంట్లో అమ్మవారు వస్తారు. అయితే ఆ రోజు మాత్రం ఆమెకి అమ్మవారు ఒంట్లోకి వచ్చారు. ఆమె మాతో ఇలాగ చెప్పింది, వాడు చాలా నీరసంగా ఉన్నాడు, అందుకే ఈమెకు వచ్చాను, వాణ్ణి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి హాల్లో పడుకోబెట్టండి అని చెప్పింది. అయితే మా నాన్న అన్నయ్య అందరూ మా బావని నిద్రలేపి హాల్లో పడుకోబెట్టారు. అప్పుడు మా బావ నాకు చాలా బాడీ పెయిన్స్గా ఉన్నాయని ఏడుస్తూ ఉన్నాడు. అయితే నేను నువ్వు పడుకో బావా అని ఆయనకి నేనే కాళ్ళు ఒత్తుతూ ఉన్నాను. 10 నిమిషాల తర్వాత మా బావ ఇంకా చాలమ్మా అన్నారు. సరే అని నేను కామ్గా మా బావ పక్కనే కూర్చొని ఉన్నా. అందరం అక్కడే ఉన్నాము. అయితే వెంటనే మా బావ మళ్ళీ ఇంకా చాలేమ్మా అన్నారు. పర్లేదు వద్దు అని అన్నారు. నేను చెప్పా, లేదు బావా నేను ఇప్పుడు నీ కాళ్ళు ఒత్తట్లేదు అని. అవునా, ఇప్పుడు కూడా నా కాళ్ళని ఎవరో ఒత్తుతున్నారు అని చెప్పాడు. ఇంకా పడుకోనున్న మా బావే తనే కొద్దిగా పైకి లేచి చూస్తే నా చేతులు ఆయన కాళ్ళపైన లేవు, కానీ ఎవరో కాళ్ళు ఒత్తుతున్నారు అని చెప్తున్నాడు. అలాగే నా తల కూడా నిమురుతున్నారు అని చెప్పారు. దానికి మా అత్తమ్మ వెంటనే అది నేనేరా అని చెప్పింది. అంటే అమ్మవారు. సరే అని పడుకున్నాడు. మా అందరికీ కూడా అప్పటికే సరిగ్గా భోజనం లేదు, నిద్ర లేదు. అయితే మా బావ పడుకోనున్నప్పటికీ కూడా బాగా భయపడుతూ ఉన్నాడు. మేమందరం అమ్మవారిని తలుచుకున్నాము. అయితే అప్పుడే మళ్ళీ మా అత్తమ్మకి అమ్మవారు వచ్చారు. మీరెవ్వరూ భయపడకండి, మేమందరము ఇక్కడే ఉన్నాము, మా అక్క చెల్లెలం అందరము ఉన్నాము అని చెప్పారు. వెంటనే పక్కనే ఉన్న మా అమ్మమ్మకి కూడా ఇంకో అమ్మవారు వచ్చారు. ఆమె మా అత్తమ్మ వాళ్ళ ఇలవేల్పు దేవత ఊపులమ్మ అమ్మవారు. మా అత్తమ్మ ఒంట్లోకి వచ్చిన దేవత పోలేరమ్మ తల్లి. అయితే ఆ అమ్మవారు ఇలా చెప్పారు, మీరందరూ నా అక్క అంకమ్మకి జాతర చేసి వచ్చారు, మీరు అక్కడ ఉన్నంత వరకు మీ బాధ్యత మా అక్కది. ఇప్పుడు మీరు నాకు జాతర జరపడానికి ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు మీ బాధ్యత నాది అని చెప్పారు. మా అమ్మమ్మ ఒంట్లోకి వచ్చిన అమ్మవారు మా అత్తమ్మ ఒంట్లో ఉన్న అమ్మవారితో ఇలాగంటుంది, అక్క నేను నీకు తోడుగా ఉంటాను, అది మనల్ని ఏమీ చేయలేదు, మన అక్క చెల్లెళ్ళం అందరం కలిసి దాన్ని అంతు చూద్దాము, అది మన తండ్రి గారినే మోసం చేసి వరం అడిగింది. అంటే శివుని యొక్క తండ్రిని ఆ దయ్యం మోసం చేసి ఒక వరం అడిగిందంట.
దాన్ని అంతు చూద్దాము అని చెప్పారు. మా అందరికీ కూడా బొట్టు పెట్టారు. అలాగే నన్ను కూడా ఆ పోలేరమ్మ తల్లి దగ్గరికి పిలిచి నాతో ఇలా చెప్పారు, నీ జీవితంలో నువ్వు చాలా బాధలు పడతావు. నీ పెళ్లి తర్వాత కూడా కొద్ది సంవత్సరాలు కష్టాలుంటాయి. నీకు సంతాన భాగ్యం లేదు, అయినా సరే నువ్వు తల్లివవుతావు. నీకు మేము బిడ్డని ప్రసాదిస్తాము. నీకు మేము ఎప్పుడూ తోడుగా ఉంటాము అని చెప్పి బొట్టు పెట్టింది. అమ్మవారు అలా చెప్పగానే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఆమె కాళ్ళ మీద పడి ఏడ్చాను. ఆ తర్వాత మా అమ్మని పిలిచి నిమ్మకాయని తీసుకురమ్మని చెప్పారు. అమ్మవారు ఆ నిమ్మకాయని పట్టుకొని మాతో ఇలాగంది, వీడు అంటే మా బావగారు ఆ దయ్యం వల్ల చాలా భయపడ్డాడు, ఇప్పటికీ కూడా భయపడుతున్నాడు. అందుకనే నేను ఇప్పుడు ఈ నిమ్మకాయని 2 భాగాలుగా చేసి బయటపడేస్తున్నాను. ఇంకా ఇప్పటి నుంచి వాడికి అది వచ్చేటప్పుడు తెలిసిపోతుంది. అప్పుడు అది అక్కడి నుంచి వస్తుంది అని వాడు చెప్పినప్పుడు మీరందరూ మీకు నచ్చిన వాటితో వెళ్ళి అక్కడ నేలని కొట్టండి అని చెప్పింది. అప్పుడు మా అన్నయ్య, మా నాన్న తప్ప మిగతా వాళ్ళం మొత్తం మేము ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఉంటాము. అందరం చెప్పులు, చేట, చీపిరి, కర్రలు ఇలా ఎన్నో తీసుకొని దాన్ని కొట్టడానికి మేము వెయిట్ చేస్తున్నాము. మా బావ ఎప్పుడు అది వస్తుంది అని చెప్తాడా అని. ఒక 10 నిమిషాలకి మా బావ చాలా భయంగా లేచి పక్కనే ఉన్న మా నాన్నతో, మామయ్య అది వస్తుంది, బయట గేట్ దగ్గర ఉంది, నాకు భయంగా ఉంది అని చెప్పారు. ఇక వెంటనే మేమందరం బయట గేట్ ఓపెన్ చేసి కింద నేలను కొట్టాము. తర్వాత మా బావ, మీరు కొట్టిన దెబ్బ దానికి తగలలేదు, అందుకే అది మీ అందరినీ చూస్తూ అక్కడే నిలబడి నవ్వుతూ ఉంది అని చెప్పాడు. మాకు చాలా కోపం వచ్చింది. అప్పుడు మేము అక్కడికి వెళ్ళి కొట్టాము, అయినా దానికి తగలలేదు అని చెప్పాడు. అది నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అని అన్నాడు. ఇది జరిగిన తర్వాత ఒక 5 నిమిషాలకి చాలా నీరసంగా పడుకున్నాడు. ఇంకో 10 నిమిషాల తర్వాత లేచి మళ్ళీ వచ్చింది, వరండాలో ఉంది అన్నాడు. మేము మళ్ళీ అన్నీ తీసుకొని వరండాలో నేలపైన కొట్టాము. అప్పుడు మా బావ నవ్వాడు. ఎందుకని అడిగితే దానికి ఈసారి దెబ్బ గట్టిగా తగిలింది అని అన్నారు. ఇలాగే ఆ రోజు నైట్ అంతా ఆల్మోస్ట్ ఒక 20 సార్లు అయ్యింది. ఆ రోజు సాయంత్రమే మా అక్క వాళ్ళు, ఆమె మామయ్య వచ్చారు. ఎందుకంటే రేపు ఇక్కడ మా ఊర్లో జాతర కాబట్టి. అప్పుడు మా బావలోకి దయ్యం వచ్చింది. అప్పుడు మా బావ వాళ్ళమ్మ, అసలు నీకేం కావాలి, ఎందుకు నా బిడ్డని ఇలాగ హింసిస్తున్నావు అని అడిగింది. అప్పుడు అది నేనేం అడిగినా ఇస్తావా అని అన్నది. వెంటనే ఆమె, ఇస్తాను చెప్పు అని అన్నది. అయితే నాకు నీ మనవడు కావాలి, ఇస్తావా, ఇలాగివ్వు, నేను ఎత్తుకుంటాను అని చెప్పింది. ఇంతలో మా నాన్న, సరే ఇస్తా, వెళ్ళిపోతావా అని అన్నాడు. ఒకసారి వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతాను అని అన్నది. సరే అని మా వాళ్ళు ఇవ్వబోతుండగా ఇంకా వెంటనే మా అత్తమ్మ అంటే మా పెద్దమ్మ ఆడబిడ్డ ఒంట్లోకి అమ్మవారు వచ్చి, దాని మాటలు నమ్మకండి, ఇది వాణ్ణి కూడా తీసుకొని వెళ్ళాలి అనుకుంటుంది అని చెప్పారు. అమ్మవారిని చూడగానే మా బావ వెంటనే కళ్ళు తిరిగి పడిపోయారు. అంటే అది అమ్మవారిని చూసి బయటకు పరుగు పెట్టింది. అప్పుడు మా అక్క కొడుక్కి ఒక 1 ఇయర్ ఉంటుంది. అప్పుడు అమ్మవారు మా అక్క వాళ్ళ మామయ్యతో బాబునిచ్చి అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు. బాబుని నేను చెప్పేంత వరకు అక్కడే ఉంచండి అని చెప్పింది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ కల్లుప్పు, ఎండుమిరపకాయలు రక్షలాగా చల్లమన్నారు అమ్మవారు. మేము అలాగే చేసాము. ఎందుకంటే అది బాబు కోసం అక్కడికి వెళ్లకుండా ఉండాలని. దానికి అవంటే చాలా భయం. ఇప్పుడు అది అక్కడికి వెళ్ళలేదు, మీరు భయపడకండి అని మాకు చెప్పింది. ఇంకా అదే రోజు సరిగ్గా అర్ధరాత్రి 12:30కి మా బావుంట్లోకి అమ్మవారు వచ్చి ఇంకో అరగంటలో నన్ను కట్టడి చేస్తున్నారు. కట్టడి అంటే మా అక్క వాళ్ళ అత్తమ్మ గారిల్లు నాయుడుపేట. అక్కడ పోలేరమ్మ తల్లికి జాతర చేసే ముందు చిన్న చిన్న కర్రలతో ఒక గుడిసెలా కడతారు. జాతరకి ముందు ఆ జాతర కూడా అమ్మవారిని గుడిసెలో పెట్టి చేస్తారు. జాతర అయిపోయిన తర్వాత అమ్మవారిని సారలతో, డప్పులతో గుడికి తీసుకొస్తారు. దాన్ని మేము కట్టడి చేయడం అంటాము. అక్కడి నుంచి నేను రాలేను, మళ్ళీ తెల్లవారుజామున 5ంటికే వస్తాను. అప్పటి వరకు అదేం చేసినా మీరు భయపడకండి, అదేం చెప్పినా చెయ్యకండి, ఏం తెమ్మన్నా సరే తీసుకురాకండి అని చెప్పారు. అయితే అమ్మవారు అలాగ చెప్పి ఒక నిమ్మకాయ తీసుకొని పసుపు దారం చుట్టారు. ఏవో మంత్రాలు మనసులో చదివి అది మా బావకిచ్చి కరెక్ట్గా తెల్లవారుజామున 5ంటికి ఈ నిమ్మకాయని అలాగే ఎండుమిరపకాయల్ని మండుతున్న నిప్పులో వేయండి. వీడు అంటే మా బావ ఈ నిమ్మకాయని మీరు అడిగినప్పుడు ఇవ్వడు, చాలా గట్టిగా పట్టుకొని కూర్చొని ఉంటాడు. అయినా సరే మీ అందరూ వీడి చేతిలో ఉన్న నిమ్మకాయని తీసుకొని ఆ మండుతున్న నిప్పులో వేయాలి. అప్పుడే అది వీడి ఒంట్లోకి
రాలేదు అని చెప్పింది. అలా చెప్పి ఆమె మళ్ళీ 5 గంటలకు వస్తాను, ఈలోపు వీడిని దాని నుంచి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతని మీ అందరికీ ఇస్తున్నాను, ఈ 4 గంటలు కూడా అదేం చెప్పినా సరే చెయ్యకండి అని చెప్పి అమ్మవారు వెళ్ళిపోయారు. అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత ఆ 4 గంటలు అసలు ఏం జరిగింది, ఆ దయ్యం బారి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ బావని కాపాడుకున్నారా, అసలు ఎందుకు ఇది వాళ్ళ బావనే టార్గెట్ చేసి ఇంతలా టార్చర్ చేస్తుంది, ఒక దయ్యాన్ని ఎదుర్కోవడానికి వచ్చిన 3 అమ్మవార్లు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.